మెజారిటీ. ఆ మెజారిటీ మాట మనం వినగలిగితే నీ జీవితంలో నువ్వు ముందుకు కదలవు. నువ్వు అక్కడే ఆగిపోతావు. నీ జీవితం అక్కడే ఆగిపోయింది. నువ్వు కేవలం దేవుని మాట మాత్రమే వినాలి. చూడండి, మంది ఏం చేస్తారు చెప్పండి? మనుషులు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. వాళ్ళ మాటలు వినకూడదు. అందుకోసం బైబిల్ చెప్పింది, మనుషుల్ని నమ్ముట కంటే, రాజుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రోజు నీవు మనుషుల్ని నమ్మి మనుషుల్ని నమ్మి మోసపోతావు. లేకపోతే ప్రభుత్వాలను నమ్మినా మోసపోతావు. మరొకరిని నాయకుల్ని నమ్మినా మోసపోతావు. కానీ నువ్వు దేవుని నమ్మితే ఎప్పుడూ నిన్ను మోసం చేసే దేవుడు కాదు. ఆయన మారేటటువంటి దేవుడు కాదు. ఆయన మారే దేవుడు కాదు. ఆయన మార్పు రానటువంటి దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయనలో ఏ మార్పు రాదు. వస్తే మార్పు నీలో వస్తుంది, కానీ దేవునిలో మార్పు రాదు. ఆయన మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. ఇక్కడ మనం మనుషులనైతే నమ్ముతాం, మనుషుల్ని మాటలు నమ్ముతాం, మనుషుల్ని విశ్వసిస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుని యొక్క మాటని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, స్కిప్ చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని మాటని నువ్వు స్కిప్ చేసే వ్యక్తివైతే, దేవుని మాటని ఇగ్నోర్ చేసేటటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి రాలేవు.